హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్ర కపుల్స్ ఈరోజు వచ్చేసి ఒకే దోశ బ్యాటర్తో 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోసెస్ని ఏ విధంగా వేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నా. ఎక్కడ స్కిప్ చేయకుండా దోశ బ్యాటర్ ప్రిపరేషన్ అండ్ దోశ ప్రాసెస్ అయితే చూసేయండి. దీనికోసం అయితే నేను బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నా. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసేసుకుని దాంట్లోనికి ఒక స్మాల్ కప్ వరకు మినపప్పు వేసుకుని వాటర్ వేసుకుని నానబెట్టేసుకున్నా. అలాగే వేరొక బౌల్ తీసేసుకుని మనము ఏ కప్తో అయితే మినపప్పు వేసుకున్నామో అదే కప్తో 2 కప్స్ వరకు రైసు, హాఫ్ కప్ వరకు శనగపప్పు, 1 టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకుని ఈ విధంగా బాగా నానబెట్టేసుకోవాలండి. మార్నింగ్ అయినా పర్వాలేదు, నైట్ అయినా పర్వాలేదు. ఈ విధంగా బాగా నానబెట్టుకుని 4 to 5 అవర్స్ అయిన తర్వాత బాగా వాష్ చేసుకుని ఈ విధంగా వేసుకుని బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఈ విధంగా నేనైతే నైట్ అంతా సోక్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇక బాగా పొంగిన తర్వాత చూసారు కదా ఎంత ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందో. ఇది బాగా పొంగిన తర్వాత ఈ విధంగా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుని బాగా ఈ విధంగా బ్యాటర్ని బాగా కలుపుకున్న తర్వాత మనమైతే డైరెక్ట్గా అయితే దోశల్ని వేసేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేనైతే ఫస్ట్ అయితే బాగా ప్యానంని బాగా హీట్ చేసుకుంటున్నాను. లో టు మీడియం టు లో, హైలో పెట్టకుండా బాగా కాలిన తర్వాత ఈ విధంగా దోశ వేసుకుని పైన కొంచెం ఆయిల్ అయితే వేసుకుని స్ప్రెడ్ చేసుకున్నట్లయితే ఈ విధంగా దోశ అయితే మనకి రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఫస్ట్ అయితే నేను ప్లెయిన్ దోశ ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. తర్వాత అయితే నేను ఆనియన్ దోశ వేస్తున్నాను. చూసారుగా, కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్ అలాగే జీలకర్ర వేసుకుని ఈ ఆనియన్ దోశ కూడా బాగా కాలి బాగా టేస్టీగా కూడా ఉందండి, చాలా బాగా వచ్చింది. ఇది కూడా అయిపోయిన తర్వాత నేను దీంట్లోనే కారం దోశ కూడా ట్రై చేశాను. కారం దోశకి ఈ విధంగా నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారం ఉంటే ఆ చట్నీని ఈ విధంగా పైన వేసుకుని స్ప్రెడ్ చేసుకుని బాగా ఎర్రగా కాల్చుకున్న తర్వాత ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నా. లాస్ట్లీ అయితే నేనైతే టోపీ దోశ అయితే ట్రై చేస్తున్నానండి, క్యాబ్ దోశ. ఇది బాగా పిల్లలకైతే నచ్చుతుంది. మీరు ఇదే దోశని క్రిస్పీగా రావడానికి చూసారు కదా, ఈ విధంగా అయితే బాగా నొక్కి పెట్టుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని మనము ఇలాగ చేసినట్లయితే ఈ దోశ అనేది చాలా క్రిస్పీగా కూడా వస్తుంది. కొంచెం మెత్తగా కాకుండా పైన వేస్తే కనుక స్పంజీగా వస్తాయండి దోసెస్. కాకపోతే ఈ విధంగా బాగా నొక్కి పెట్టి వేస్తే కనుక మనకి ఈ విధంగా క్రిస్పీగా అయితే దోశ రెడీ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకుని మనము టోపీ క్యాప్ మడత పెట్టుకోవడానికి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనము ఒక్కొక్కటి కొంచెం ఫోల్డ్ చేసుకున్నట్లయితే మనకి పిల్లలు ఇష్టంగా తినడానికి కొంచెం డిఫరెంట్గా మనం ట్రై చేయడానికి. చూసారు కదా, ఈ విధంగా అయితే క్యాబ్ దోశ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. నేను వీడియో తీస్తూ చేయడం వల్ల కొంచెం అటు ఇటు అయింది, కానీ చాలా టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది. చూసారు కదా, ఓకే దోశ బ్యాటర్తో 4 to 5 టైప్స్ ఆఫ్ దోశలు. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.